మోసం చేసింది ఎవరు? ఆ మోసం చేయబట్టే కదా అమరావతి రైతులు అంత పెద్ద ఉద్యమం చేసి అమరావతి రైతులకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళు యాత్ర చేస్తుంటే వాళ్ళందరికీ బ్రహ్మరథం పట్టి మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టి మిమ్మల్ని చీకొట్టి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది దానికి కదా, మీరు చేసిన మోసానికి కదా. మీరు మోసం గురించి మాట్లాడితే ఎలాగా? ఇట్లా ఆయన ఏది తీసుకున్నా కూడా అన్ని ఆయనకే వర్తిస్తాయి. పైగా ఇప్పుడు ఆయన తను మెంటల్ గా ప్రిపేర్ అవడం కాకుండా ఎవరైతే ఈయన సహచరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ఏముందండి, గతంలో నేను 16 నెలలు ఉన్నాను జైల్లో, ఏమవుతుంది? మళ్ళీ 3 నెలలు జైలుకి వెళ్ళి వస్తాం, ఏమవుతుంది? అంటే ఆయన ఏం చెప్తాడంటే, నేను రాబోయే రోజుల్లో కనీసం ఒక 3 నెలలు జైలుకి వెళ్ళబోతున్నాను, మీరు కూడా జైలుకి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోండి అబ్బాయి అని చెప్పి ఆయన సహచరులు ఎవరైతే ఉన్నారో ఈయనకి సహకరించిన వాళ్ళందరికీ కూడా ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. ఆయన అంటే తప్పులు చేశాము అని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఎవరైనా ఎందుకు జైలుకి వెళ్తారు? తప్పు చేస్తేనే కదా. సో నేను వెళ్తాను, మీరు కూడా వెళ్తానికి రెడీ అవ్వండి, ఏమవుతుంది మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చి మళ్ళీ మనం అధికారంలోకి వద్దాం అంటున్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే, మేము తప్పులు చేసాం, మేము జైలుకి వెళ్తానికి సిద్ధంగా ఉన్నామని ఒక పక్కన మాట్లాడుతూనే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు. అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లని ఆయన అవమానిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి నేను జైలుకి వెళ్ళి వచ్చాను, అయినా సరే నన్ను అధికారం ఇచ్చారు నాకు, మళ్ళీ ఇంకోసారి నేను కనుక జైలుకి వెళ్ళి వస్తే మళ్ళీ నాకు సింపతితోటి అధికారం ఇస్తారు, అంటే సింపతికి పడిపోతారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క విచక్షణాధికారాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఆయన అవహేళన చేస్తున్నారు ఒక పక్కన. కాబట్టి ఈ టోటల్ గా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అధికార పక్షం ఏం తీసుకుంటుందో తెలియదు కానీ, మిగతా వాళ్ళందరూ మీడియా మిత్రులు ఏం తీసుకుంటారో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని వెర్రివెదవాయిలు చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. మీరు ఆల్రెడీ నేను తప్పు చేశాను రా బాబు అని మొత్తం కేంద్ర సంస్థలన్నీ తీసుకొచ్చి నా ఆస్తులన్నీ నాకు వాళ్ళు అటాచ్ చేసేసుకున్న తర్వాత కూడా, నన్ను 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత కూడా మీరు నాకు అధికారం ఇచ్చారంటే నీకు విచక్షణాధికారం సరిగా ఉపయోగించుకోవడం తెలియదు అబ్బాయి. మళ్ళీ మిమ్మల్ని ఫూల్ చేయడానికి నేను రెడీ అయిపోతున్నా, మళ్ళీ ఇంకోసారి నేను జైలుకి వెళ్ళిపోతా, జైలుకి వెళ్ళిపోయి మిమ్మల్ని ఫూల్ చేయడానికి జైలుకి వెళ్ళిపోయి 3 నెలలు జైలుపోయి చూసారా ఈ బాబోయ్ నన్ను అన్యాయంగా జైలుకి పంపించేశారని చెప్పి మళ్ళీ ఆ సింపతి మీ దగ్గర వర్కౌట్ అయ్యేలాగా చేసి మళ్ళీ మీ ఓటుని నేను లాక్కుంటా. గతంలో ఏదైతే బటన్ నొక్కి లాక్కుందాం అనుకున్నాడు ఆయన, బటన్ నొక్కి లాక్కుందాం అనుకుంటే అది వర్కౌట్ అవ్వాల. అప్పటికే తెలిసిపోయింది ఈయన గురించి, ఈయన చేసే క్రెడిబిలిటీ ఏంటి, ఈయన చేసే మోసాలు ఏంటి, ఈయన ఏమాత్రం పనికిరాడు, అసలు అధికారంలో ఉండడానికి పనికిరాడని చెప్పి చక్కటి విచక్షణాధికారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపయోగించుకుని ఓటు హక్కు వినియోగించుకుని తప్పు చేశామని గ్రహించి ఆ తప్పును సరిదిద్దుకున్న తర్వాత కూడా, తప్పు చేయడం సహజం, ఎవరైనా మానవ లక్షణం, తప్పుని సరిదిద్దుకున్న తర్వాత కూడా మళ్ళీ మీతో అదే తప్పు చేయించి మళ్ళీ సెంటిమెంట్ తో మిమ్మల్ని కొట్టి మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఒక హెచ్చరిక ఆయన. మరి అదే కదా ఆయన చెప్తున్నది, మళ్ళీ 3 నెలలు వెళ్తాను వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తానంటున్నాడు. ఏంటంటే మామూలుగా అయితే ఏం చెప్తారు, నేను ప్రతిపక్షంలో బ్రహ్మాండంగా పనిచేస్తానండి, అంటే అన్ని ప్రశ్నిస్తానండి, నేను మళ్ళీ అధికారంలోకి వస్తానండి అని చెప్పాలి. ఆయన అది చెప్పట్లా, నేను 3 నెలలు జైలుకి వెళ్ళి వస్తానండి మళ్ళీ అధికారంలోకి వస్తానండి అని చెప్తున్నాడు. అది కదా ఆయన చెప్తున్నది. మాట్లాడిన చాలా క్వశ్చన్స్ గవర్నమెంట్ ని ప్రశ్నించారు. మరి అసలు అందులో ఉన్న వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి కూడా అసలు టీడీపీ జనసేన ఆన్సర్ చేద్దాం, ఎందుకంటే ప్రజలకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలి.